అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు వైఎస్ఆర్సీపీ నేతలు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు అంబేద్కర్కు నివాళులర్పించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా జాతి ఎదుర్కొంటున్న అవమానాలకు ఒక అంతు లేదు. చంపటం తప్పించి మానసికంగా శారీరకంగా అనేక చిత్రహింసలకు పెడుతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలు, మరుముఖ్యంగా దళిత సమాజం అంటే మాలలుగానో, మాదిగలుగానో, రెల్లులుగానో, పైడీలుగానో కనపడుతున్నారు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఈ సమాజంలోని నాయకత్వాలు ఉన్నాయి, సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు ఉన్నారు, రాజ్యాంగంలోని హక్కులు వీళ్ళకే ఉంటాయనే స్పృహను కోల్పోయిన ఈ ప్రభుత్వం పైచాచికమైన దాడులు చేస్తుంది, కర్రలతో కొడుతుంది, చిత్రహింసలకు గురి చేస్తుంది. ఈ భారతదేశంలో ఒకే ఒక్క రాజకీయ పార్టీ అంబేద్కర్ గారి ఆలోచనలతోటి, ఆశయాలతోటి, అంబేద్కర్ గారు ఏం చెప్పారో అనేక అంశాల్లో ఆయన్ని తూచా తప్పకుండా పాటించిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో అందరూ మాట్లాడుకుంటున్నారు మహిళా బిల్లు గురించి. ఇది ఎప్పుడో అంబేద్కర్ గారు చెప్తే ఎవరో మాట్లాడిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు 50% రిజర్వేషన్ అని చెప్పి అప్పట్లోనే చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంబేద్కర్ ఆలోచన విధాన పరంగా పరిపాలన చేసింది ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి గౌరవించినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ కూడా పథకాలు, ఆయన ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా దళితులను అత్యున్నత స్థానాలకు తీసుకెళ్లే విధంగా మరి ఇంగ్లీష్ మీడియం విద్య అందించి నా బిడ్డలు ఎక్కడైనా కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో ఉండాలని కోరుకున్న బలమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని నడుపుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది పేదవారి యొక్క అండా దండా స్థితిగతులు మారటానికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారే అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టు కాదా అని అడుగుతా ఉన్నాం. మీ మీద ఎందుకు కేసులు పెట్టకూడదని అడుగుతా ఉన్నాం. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థను పటిష్టం చేస్తే పేద ప్రజల కోసం గొప్ప గొప్ప రాజ్యాంగబద్ధమైనటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కులం అనేది, మతం అనేది, ప్రాంతం అనేది, పార్టీ అనేది కూడా చూడకుండా వారింటికి అందించినటువంటి పరిస్థితిని ఈరోజు ఎటు తీసుకెళ్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. పూలే గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా పరిపాలన అంటే ఈ స్థాయిలో చేయాలని మరి చూపించడం జరిగింది. మీరు విద్య అయితే కానివ్వండి, మహిళా రిజర్వేషన్ అయితే కానివ్వండి, ఏ రకంగా హాస్పిటల్స్ అయితే చూసుకోండి, సమాజ స్థాపనకి అభినవ పూలే అంబేద్కర్ గా జగన్మోహన్ రెడ్డి గారు అవతరించారు.